గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ శంకరాభరణంలో శారదా కంటే ఎక్కువగా శంకరాభరణం రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా, అవును. ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అనడం అనేది అవును. ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం. అసలు మరుపురాని అనుభూతులు అవన్నీ కూడా. అంతేగా మరి. ఈ రోజుకి రాజ్యలక్ష్మినా శంకరాభరణం రాజ్యలక్ష్మి అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారంట అంటే ఫోన్లో ఫేస్ ఫోన్లో. తెలియదు కదా అప్పుడు. హ్మ్. ఈ రోజుకి ఆ శంకరాభరణం పేరు నేను గెలుచుకోగలిగాను. అది అదృష్టం నాది. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్వయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తుంది. హీరోతో మీరు చంద్రమోహన్ గారితో ఒక డాన్స్లో ఇవన్నీ ఉంటారు. ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు. ఇమ్మీడియట్గా నాన్నగారు కోపడతారు. శారదా అని అరుస్తారు. ఆ టైంలో ఇమ్మీడియట్గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమి తెలియదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపికగా చెప్పేవారు. ఒకటికి 10 సార్లు రిహార్సల్ చేయించి ఆయన కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకోగలిగాడు. దాంతో నాకు అందరు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఈవెన్ సోమయాజులు గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఆయనకి చాలా కమాండ్ ఉంది. ఇటు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. నేను ఎప్పుడు జోక్ చేసేదాన్ని, తులసి నాకంటే నువ్వేనే సీనియర్ అనేదాన్ని. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా. చాలా చేసి అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్లే. నాకు చాలా భయంగా ఉండేది. ఎందుకంటే జనరల్గానే నేను కొంచెం భయస్తురాలని. ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే. నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చునే దాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇంకా నేను ఆయన చెప్పింది విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర. ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తాను, నా గొప్పతనం కాదు. నువ్వు బాగా చేస్తావంటే నా గొప్పతనం కాదు. 100% ఈ రోజుకే కాదు, ఎన్ని జన్మలైతే నా మాట చెప్తాను. ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. అమ్మ ఇక్కడ చూడు, అలా చూస్తాను, ఇలా కొంచెం సిగ్గుపడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు. అది గొప్ప ఆర్ట్. అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏముందో తెలుసుకొని అది తీసుకోవటం కూడా గొప్ప ఆర్ట్. అందరికీ తెలియదు అది. ఆ తర్వాత శంకరాభరణం సినిమా తర్వాత శంకరాభరణం తర్వాత నిప్పులు అంటే నిజం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్. మోడ్రన్ గర్ల్. ఈసారి రాఘవేంద్ర గారు ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన. ఇటు చూస్తే మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్ ఆ డైరెక్టర్. కమర్షియల్ మూవీ అది. దాంట్లో మురళీమోహన్ గారు ఆయనైతే గొడవ పెట్టేసేవాడు. అమ్మా ఏం మాట్లాడమ్మా, కొంచెం ఏదైనా మాట్లాడు రాజలక్ష్మి. మురళీమోహన్ గారు నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. చెప్పాను కదా, నాకు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎక్స్పర్ట్ భయం. తర్వాత ఏంటి అంటే వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కదండి. ఇప్పుడంటే కొంచెం అందరూ యంగ్స్టర్స్ పిల్లలు వస్తున్నారు, హీరో హీరోయిన్స్కి అలా చేసేస్తున్నారు. ఆ రోజుల్లో మేము చేసిందంతా మాకంటే సీనియర్ ఆర్టిస్టులతోటే. అది మేము చేసుకున్న అదృష్టం అంటాం. ఎందుకంటే అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయటం, చంద్రమోహన్ గారితో ఎవరు చేసినా కూడా అది ఏంటంటే సక్సెస్ అన్నది పేరు. చంద్రమోహన్ గారు పక్కన హీరోయిన్ చేసిన ఎంఐ సక్సెస్ అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది అది సెంటిమెంట్. అలాంటి సీనియర్తో యాక్ట్ చేయటం నా అదృష్టం. అందుకోసం వాడి దగ్గర ఏంటంటే మనకు కొంచెం భయంగా ఉండేది. పెద్దవాళ్ళు వీళ్ళందరూ సినిమాలో చూసి వచ్చిందాన్ని కదా. మా ఊళ్ళో తెలంలో కూర్చొని థియేటర్లో కూర్చొని సినిమాలు చూసి వెళ్ళిన దాన్ని ఎదురుగా చూసేసరికి వాళ్ళ పేరుగా వాళ్ళతో పాటు డాన్స్ చేయాలి, వాడితో నుంచి మాట్లాడాలి, వాడితో చేయాలంటే కొంచెం కొత్తగా అనిపించేది. కానీ ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆ కొత్తదనం పోగొట్టి జోవియల్గా ఉంటారు వాళ్ళు. విశ్వనాథ్ గారి దగ్గర అంత జోవియల్గా ఆయన ఉండేవారు కదా. ఆయన వర్కహాలిక్. వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అట్ ఏ టైము బాగా జోవియల్గా ఉండేవాళ్ళు. దాంతో నా భయాన్ని పోగొట్టి ఇలాగ నవ్వుతూ ఏడిపిస్తూ ఓ పక్కన అదమ్మా ఇదమ్మా అనుకుంటూ అలా చేసేస్తాం ఆ సినిమా. సైమల్టేనియస్ గా చేశారు శంకరాభరణంతో పాటుగా నిప్పు లాంటి నిజం. సైమల్టేనియస్ గా ఒక షెడ్యూల్ గ్యాప్ అంతే. రెండు కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో కనిపించాయి. దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తు రావట్లేదు. చేసేవాళ్ళం. ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అలా వచ్చేసేవాళ్ళం. శంకరాభరణంకి వస్తే అటు వెళ్తే రాఘవేంద్ర గారి స్టైల్లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాము. అట్లా అది కాంట్రాస్ట్గా చేసేసాము. నిజంగా మీరంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది. నిజమే కదా, ఎలా చేసాము. ఈ రెండు సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును, రౌడీ రాముడు కొంటి కృష్ణను థర్డ్ మూవీ నాది.
అది ఎన్టీఆర్ గారితో. రామారావు గారితో కాంబినేషన్లు ఉండేవి. ఉమ్, అయ్యో అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునే వాళ్ళం. ఎందుకంటే రామారావు గారు అంటే మాకు ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు. అన్ని. అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప. ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబాయ్. ఉమ్, బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెల్గా ఉండారు. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి. ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది. ఉమ్, ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం. ఉమ్. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూశారు. అది గుర్తు చేసుకున్నారా? రామారావు గారిని అంతకు ముందే నేను చూశాను. ఓకే. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను నెక్స్ట్ డే. ఉమ్, కలిస్తే ఆయన అన్నారు, నిన్నే సినిమా చూశానమ్మా, చాలా బాగా చేసావమ్మా అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? నేను ఆయనతో మాట్లాడలేదు. మాట్లాడలేదా? ఏదో 2-3 మాటలు మాట్లాడితే మాకు నోట్లోంచి మాటే రాదు రామారావు గారిని చూస్తే. ఉమ్, పెద్ద ఆయన తెలుసు కదా. ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా. ఆ ఒక్క మాటకే నాకు వచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిశారు? ఈ మధ్య కలిశాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిశాను. ఉమ్, చాలా రోజులు కలిసాను. అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి. ఉమ్. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే బాలకృష్ణ గారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే, ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు. అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్గానే చేశాను. మలయాళంలో, కన్నడలో 5-6 మూవీస్ చేస్తాను. అన్నీ నేను హీరోయిన్గానే చేసినాయి. తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ క్యారెక్టర్ బాగుంటుందమ్మా నువ్వు చెయ్యి, అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశాను. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, Correct. సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. లేరు. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అవును 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు. మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. మ్మ్. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలు మహేంద్ర గారు ఎవరు లేరు. ఎవరూ లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరి చాలు అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు. మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందో డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటే నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను. అంత అయిపోయింది, ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచంపించినప్పుడు కదా అన్నప్పుడు నాకు
అవునా! ఓకే. ఓకే. ఆ థాంక్స్ అన్న మాట ఉంది కదా! ఆయనకి అప్పుడొచ్చింది ఆలోచన. అంటే అందరూ అడిగుంటారు ప్రశ్నలు. అవును. మీరెందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన కూర్చొని ఈ థాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అదొక రికార్డ్‌గా ఉండేది కదా! ఒక పేరు మధ్యలో అసలొక్కడ ఈవెన్ 'మంజు భార్గవి' గారికి కూడా చాలా చాలా సినిమాలో తక్కువున్నాయి. అందరికి తక్కువ డైలాగ్సే. చాలా తక్కువున్నాయి. అంత అవును. మ్యూజిక్‌తోనో ఆ లైక్ తర్వాత ఈయన సోమయాజి గారు కొంచెం మాట్లాడతారు. ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే. అవును. మాయన్ని తక్కువ. "ఏం చేస్తున్నావమ్మా? అవునా? అలాగా?" ఇలాగే ఉంటాయి మా అవును. మాటలు దాంట్లో. అంతకు మించి పెద్దగా ఎక్కువ ఏమీ లేదు. లేదు. చాలా అమాయకంగా ఉంటుంది. మాటలతోటి ఓన్లీ ఎక్స్‌ప్రెషన్‌తోనే మా క్యారెక్టర్‌ని ఇది చేశారాయన. హ్మ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.